హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఏబీ హోమ్ కిచెన్. ఈరోజు నేను చేసే వీడియో గోధుమ పిండితో బిస్కెట్స్ ఇంట్లోనే ఎలా చేయాలనేది ఈజీ ప్రాసెస్లో మీకు చూపిస్తున్నాను. మీరు కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసి మొత్తంగా చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా చేయాలనేది. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ ప్రాసెస్లో ఎలా రుచిగా బిస్కెట్స్ చేయాలనేది హోమ్ మేడ్ లాగా నేను ఈరోజు మొత్తంగా మీకు ఈ వీడియో చూపెడుతున్నాను. మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి. చాలా ఈజీ ప్రాసెస్లో మీకు సింపుల్ ఐటమ్స్తో నేను మీకు ఈ వీడియో చూపెడుతున్నాను. ఇక్కడ ఇడ్లీ అనేది స్టీమర్ ఉంటుంది కదా, అది ప్రీ హీట్గా పెట్టుకున్నానండి. ఇక్కడ ప్రీ హీట్ పెట్టుకున్నాక ఇక్కడ ఒక హాఫ్ కప్పు షుగర్ చూపెడుతున్నానండి. హాఫ్ కప్పు మెజర్మెంట్తో షుగర్ చూపెడుతున్నాను. అదే మిక్సీ జారులో వేసుకొని ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇలా ఫైన్ పౌడర్ లాగా చేసి పెట్టుకున్నాక దీన్ని మనము ఒక బౌల్లో తీసేసుకోవాలండి. ఫైన్ పౌడర్ లాగా అయ్యింది కదా, ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి, ఫైన్ పౌడర్ లాగా వచ్చింది. ఇప్పుడు అదే కప్పుతో కూడా మనం ఏ కప్పు అయితే యూస్ చేస్తున్నామో అది అన్నిటికీ కూడా అదే కప్ అనేది యూస్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి వాడుతున్నానండి. అలాగే ఇక్కడ అదే కప్తో నేను ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. గోధుమ పిండి తీసుకొనేసి గోధుమ పిండి కూడా ఇందులోకి వేసుకుంటున్నాను. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు శనగపిండి తీసుకున్నానండి. స్పూన్స్ ప్రకారం అయితే 3 స్పూన్ల ఉంటుంది. అలాగే కొంచెం బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకుంటున్నాను. ఈ రెండు వేసుకోవడం వల్ల బిస్కెట్స్ చాలా సాఫ్ట్గా బాగా పొంగుతాయండి, బాగా బేక్ అవుతుంది. ఇప్పుడు మనము స్పూన్ కానీ చేత్తో కానీ పిండి అనేది మొత్తంగా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా చేత్తో బాగా కలుపుకుంటే పిండి అనేది మొత్తం షుగర్ పొడితో సహా మొత్తం కూడా అంతా కలుస్తుంది. నేను ఇక్కడ కొంచెం 1/3 వరకు కొద్దిగా వెనిలా ఎసెన్స్ తీసుకుంటున్నాను. మీ దగ్గర వెనిలా ఎసెన్స్ అనేది లేదు అంటే మనం షుగర్ పౌడర్ వేసుకున్నాం కదా, అందులోకి ఒక 2 ఇలాచీ వేసుకుని ఇలాచీ పౌడర్ లాగా కూడా మనం తీసుకోవచ్చు. ఇది నేను ఇక్కడ గోరువెచ్చగా నెయ్యి తీసుకున్నానండి, హోమ్ మేడ్ గీ. ఇది మనము చపాతీ పిండిలో వాటర్ వేసుకొని కొంచెం కొంచెం కలుపుకుంటాం కదా, అలాగే అదే కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కొంచెం కొంచెంగా వేసుకుంటూ నెయ్యి వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ముద్దగా వచ్చేంత వరకు ముద్దగా స్లోగా ఇలా కలుపుకుంటూ ఉండాలి. నెయ్యి వేసుకొని మొత్తంగా పిండి అంతా బాగా వచ్చేలాగా మనకు కన్సిస్టెన్సీ తెలుస్తుందండి. ముద్దగా కొంచెం పిండి తీసుకుంటే అది ముద్దగా వచ్చిందా లేదా అనేది మనకు తెలిసిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ వస్తే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు అండి. ఇప్పుడు ఇలా చూడండి, ఇలా పిండి మొత్తం బిస్కెట్ బ్యాటర్ అంతా రెడీ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం సేపు పక్కన పెట్టేసి ఈ ఇడ్లీ ప్లేట్స్ తీసుకున్నాం కదా, అందులో మౌల్డ్స్కి కొంచెము ఆయిల్ కానీ గీ కానీ అంటే నెయ్యి కానీ మనము కొంచెం గ్రీస్ చేసుకుందామండి. గ్రీస్ చేసుకున్నాక ఇక్కడ చిన్న బాల్ లాగా పిండి అనేది తీసేసుకొని అది కొంచెం బాగా ఫ్లాట్గా ప్రెస్ చేసుకొని మధ్యలో కొంచెం అలా ప్రెస్ చేసి ఇలా పైన కాజు అని లేదు మేము బాదం స్లైసెస్ కానీ ఏవైనా కూడా మనకి ఇష్టం వచ్చిన నట్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. అన్నీ కూడా ఇక్కడ నేను రెడీ చేసి పెట్టుకున్నానండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్నాక మౌల్డ్స్లోకి నేను బిస్కెట్స్ అనేది ఒక్కొక్క మౌల్డ్లో ఒక్కొక్క బిస్కెట్ అనేది పెట్టుకుంటున్నాను. అన్నీ పెట్టుకోవడం వల్ల ఒక్కొక్క మౌల్డ్లో ఒక్కొక్కటే పెట్టుకోవాలండి, లేదంటే అవి బిస్కెట్స్ పొంగినప్పుడు అతుక్కుంటాయి. అందుకని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న బిస్కెట్స్ అన్నీ చూడండి చాలా
మనకు నచ్చిన షేప్లో కూడా చేసుకోవచ్చు అండి, రౌండ్ అనేది కాదు. ఇప్పుడు ఈ బిస్కెట్స్ అన్నీ మనం ప్రీ హీట్ చేసుకున్న బౌల్లోకి స్టీమర్లోకి ఇందులోకి పెట్టేద్దామండి. నేను వితౌట్ ఓవెన్ చూపిస్తున్నాను. ఇక్కడ నేను టైం వచ్చి వీటికి 18 to 20 minutes వరకు పెట్టుకుంటున్నానండి. అదే మీకు ఓవెన్ గానా ఉంటే 18 నుంచి 160 degreesలో 16 నుంచి 20 minutes వరకు పెట్టుకోవచ్చు. తొందరగా బేక్ అవుతుందండి. ఇప్పుడు బాగా బేక్ అయినాయి బిస్కెట్స్. ఇప్పుడు ఒక్కొక్కటిగా మనము బయటకు తీసుకునేసి కొంచెం చల్లారాక ఒక స్పూన్తో మెల్లగా మనము కదుపుదామండి. ఒక్కొక్కటిగా కొంచెం ఇలా వీడబీకినట్టు అవుతుంది చూడండి. ఇలా కొంచెం లేపితే పైకి లేస్తుందండి. ఇలా కొంచెం కదపాలి. ఇప్పుడు వీటిని మనము ఇవి బాగా చల్లారాక వెంటనే బిస్కెట్స్ అనేది టచ్ చేయడం వల్ల అవి వేడిగా ఉంటాయి కాబట్టి విరిగిపోతుందండి. అందుకని కొంచెం చల్లబడ్డాక తీయండి. అలాగే ఇప్పుడు రెడీ అయిపోయినాయండి గోధుమ పిండి బిస్కెట్స్. హెల్తీగా పిల్లలు కూడా ఇష్టపడేలాగా, లేదు అంటే మనము టీ టైం స్నాక్స్లో తినడానికి కూడా బిస్కెట్స్ అనేది చాలా బాగా యూస్ అవుతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే వీడియోని షేర్ చేయండి, అలాగే లైక్ అనేది చేయండి. ఎలా వచ్చింది అనేది మీరు కూడా చేసేలా అయితే వీడియోని చూసి చేసేలా అయితే మీకు కూడా ఎలా వచ్చినాయి అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి, ఎలా వచ్చినాయి అనేది. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది ఎలా అనేది. ఈ వీడియో ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.